ఇది మామిడి చెట్టు. ఇది కాయలు కాసి నేను తొట్టులా కన్నీ ఎత్తుకున్నాను, అయిపోయినాయి ఇప్పుడు. తర్వాత చుట్టుపక్కల చెట్టు ఇప్పుడు కాయలు పట్టి చూసినా. తర్వాత నిమ్మ చెట్టు, ఇక ముందుకు పోతే నిమ్మ చెట్టు కాయలు ఇప్పుడు చేసుకొని తాగుతాను. పువ్వులు లేవు, అయితే మస్తు పుట్టాయి. తర్వాత ఇది రామచిలుక చెప్పి ఎండాకాలంలో కాయలు కప్పుతుంది, మస్తు తీయగా ఉంటుంది. మస్తు తీయగా భక్తులు తీయ ఉంటుంది. మొన్న పెట్టినాం, 4 కాయలు పడ్డాయి. ఫస్ట్ కాయ దేవునికి ఇద్దాం అనుకుంటాను. మాకు 2-3 రోజులకు ఒకసారి కూరకి వెళ్తాను. ఇది నిమ్మ చెట్టు, చెట్టు. వంకాయలు ఉన్నాయి, వంకాయలు కనబడుతున్నాయా? మొన్ననే తెప్పినాం వంకాయ చెట్లు. జామకాయలు మొన్నటిదాకా మస్తు తిన్నాం. బీర చెట్టు, బీరకాయలు పడుతున్నాయి ఇప్పుడే, అన్ని చిన్నగా చచ్చిపోతున్నాయి. బీర పిందెలు పడుకుంటూ చచ్చిపోతున్నాయి. మస్తు కాస్తుంది ఇది చెట్టు. ఇది పోయినసారి 10-20 కిలోలు వెళ్ళినాయి ఒక్క చెట్టుకే. ప్రతి ఒక్కసారి ఈ ఆట ఒక్క చెట్టు పెడతా మనం సరిపోతుంది. మిరప చెట్లు ఇంకా పూత ఉత్తనే కాయలు వడ్డాయి, ఇంకా పడతాయి. వంకాయలు కూడా ఇట్లా ఉంటాయి, పెద్ద పెద్ద వంకాయలు. వంకాయ పండు వండినది. నెక్స్ట్ ఇంటికి అదే ఇప్పుడైతే ఉన్నాయి. ఇది వస్తుంది కందగడ్డ, ఇంత పెద్ద అవుతాయి.